కన్నకి వందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు దేవుడు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మనం నిన్నటి దినాన్న ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం కదండి. స్వాతంత్ర దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. స్వాతంత్రము మనకు వచ్చింది అని చెప్పేసి అంటున్నాము అని అంటే, స్వాతంత్రం రావడానికంటే ముందు మనము దాస్యంలో ఉన్నాము అని అర్థమవుతుంది కదా. మనకు స్వాతంత్రం వచ్చింది అని అంటే దానికంటే ముందు దాస్యంలో ఉన్నాం, బానిసలుగా ఉన్నాం. మనల్ని ఇంకొకరు పరిపాలన చేశారు కదా. మన ఇష్ట ప్రకారము మనము జీవించడానికి అవకాశం లేదు. అలా కొన్ని తరాల వరకు, లేకపోతే కొన్ని సంవత్సరాల వరకు, దాదాపుగా 200 సంవత్సరాల వరకు మనము దాస్యంలో జీవించాం. మనం అనుకున్నాము లేఖనాలను చదివేటప్పుడు 400 సంవత్సరాలు ఐగుప్తీయులు ఎలా ఉన్నారు అని. మనం కూడా దాదాపుగా 200 సంవత్సరాలు దాస్యంలో ఉన్నాం. మనల్ని ఇంకొకరు పరిపాలన చేశారు. మన ఇష్టం కాదు, మన ఆలోచనలు కాదు, మన జ్ఞానము కాదు, మన ఇష్ట ప్రకారం జీవించడానికి అవకాశము లేని పరిస్థితులలో కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలు అలా జీవించేశాయి. మన మీద మరి ఒకరు అధికారం చెలాయించారు. దాని యొక్క భారం ఏంటో ఆనాడు అనుభవించిన పెద్దలకు ఖచ్చితంగా తెలుసు. ఆ దాస్యం యొక్క బరువు ఎలా ఉంటుందో, భారం ఎలా ఉంటుందో, శ్రమ ఎలా ఉంటుందో, వేదన ఎలా ఉంటుందో వాళ్ళు అనుభవించారు. అనుభవించి ఈ బాధ, ఈ కష్టము, ఈ శ్రమ, ఈ దాస్యము వీలైతే నేను అనుభవించకూడదు, లేకపోతే నా తరువాత జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అనుభవించడానికి వీల్లేదు, నా తర్వాతి పిల్లలు ఈ దాస్య శృంఖలాలలో ఉండడానికి వీల్లేదు అని ఆనాడు అనేక మంది త్యాగమూర్తులు, అనేక మంది స్వాతంత్ర పోరాట యోధులు ఒక్కటిగా ఏక మనస్సు కలిగి, ఒకే తాత్పర్యం కలిగి, ఒకే భావము కలిగి మనకు స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు. పోరాడి స్వాతంత్రము పోరాటముతో గెలుచుకున్నారు కదండి. కొన్ని జీవితాలు త్యాగం చేయబడ్డాయి. అనేక మంది అందులో మరణించారు. ఈ మరణించిన వారి ప్రతిఫలమే, వారి యొక్క త్యాగం యొక్క ప్రతిఫలమే ఈనాడు నీవు, నేను, మనము అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం కదండి. ఆలోచన చేద్దాం. ఈనాడు స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాం. మన ఇష్ట ప్రకారం ఆలోచనలు చేసుకోగలుగుతున్నాం. మన ఇష్ట ప్రకారం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నాం. ఏమి చేయాలంటే అది చేయగలుగుతున్నాం. ఎలా వచ్చింది ఈ స్వాతంత్రము అని అంటే, గతంలో మన పితరులు ఎవరో ఒకరు ఉండవచ్చు కదా, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు. ఆనాటి వాళ్ళు మనం వెనక్కి వెళ్తూ ఉంటే ఎవరో ఒకరు అక్కడ తగులుతారు ఖచ్చితంగా. ఆనాడు అనేక మంది చేసిన పోరాట ఫలితమే మనకు ఈనాడు వచ్చిన స్వేచ్ఛ. ఆనాడు చేసిన త్యాగమే మనం ఈనాడు అనుభవిస్తున్న స్వేచ్ఛ. ఎగ్జాక్ట్గా అలాగే మనము ఒక ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. 70-80 సంవత్సరాల జీవితానికి కొన్ని సంవత్సరాల పోరాటము చేసిన తర్వాత, 70-80 సంవత్సరాల జీవితానికే కొన్ని సంవత్సరాల పోరాటం తర్వాత, కొన్ని వందల వేల మంది మరణించడం ద్వారా, త్యాగము చేయడం ద్వారా మనం ఈనాడు తర్వాత తరం వారు స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. 70-80 సంవత్సరాల జీవితానికే ఈ పోరాటం అవసరమైనప్పుడు, అనేక మంది త్యాగము అవసరమైనప్పుడు, యుగయుగములు నివాసము చేయబోయే, యుగయుగములు నిత్యము నివసించే ఆత్మ కొరకు ఎంత పోరాటం చేయాలి కదండి. మన ఆత్మ కూడా స్వాతంత్రం కావాలి. మన ఆత్మ కూడా క్రీస్తువారు రాకముందు దాస్యంలో ఉంది, బంధకాలలో ఉంది. అందుకనే
గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చదివితే, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకూడి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేయకపోతే ఆయన రాకపోతే ఒకసారి ఆలోచన చేద్దాం, ఏ స్థితిలో ఉండేవాళ్ళము. స్వతంత్రులుగా చేయబడ్డాము క్రీస్తు వారు వచ్చిన తర్వాత. స్వతంత్రులుగా చేయబడ్డాము ఆయన ఈ లోకములో శరీరధారిగా వచ్చిన తర్వాత. ఆయన రాకముందు స్వతంత్రులుగా చేయబడలేదు అని కదా అర్థము. స్వతంత్రులుగా మనము లేము అని కదా అర్థము కదండి. మనము స్వతంత్రులుగా లేము అని అంటే దాస్యంలో ఉన్నాం, బంధకాలలో ఉన్నాం. అయితే ఎక్కడ ఉన్నాం మనము? ఖచ్చితంగా దాస్యంలో ఉన్నాం. ఖచ్చితంగా మనం బంధకాలలో ఉన్నాము అనే విషయము మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. ఏ దాస్యంలో ఉన్నాం మనము? ఏ దాస్యంలో ఉన్నాం? ధర్మశాస్త్రం అనే దాస్యం కింద, కాడి క్రింద మీరు ఉన్నారు అని అంటాడు లేఖనాల్లో. ధర్మశాస్త్రం అనే కాడి క్రింద మనం ఉన్నాం. ధర్మశాస్త్రం అంటే ఏంటి? స్వనీతి, క్రియలతో కూడుకున్నది. నా క్రియలు దేవుణ్ణి మహిమపరుస్తాయి అని అనుకోవడం, నా క్రియలు దేవుణ్ణి సంతోషపడతాయి. యాక్చువల్ ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఆ ఆజ్ఞ పరిశుద్ధమైనది. ఆ ఆజ్ఞ యాక్చువల్గా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళేది. అది నిత్యత్వానికి తీసుకువెళ్ళే అవకాశం ఉంది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది అని మనకు రోమీలకు రాసిన పత్రికలో చూస్తాం. అది అర్థం చేసుకోలేక చాలామంది, ఒక్క నిమిషం మీకు చెప్తాను. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 14వ వచనాన్ని చదువుతాను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. 12వ వచనంలో, కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు ఉత్తమమైనదియునై ఉన్నది. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది కదా. మనమేమనుకుంటున్నాం? ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది కాదు, ధర్మశాస్త్రము క్రియలకు సంబంధమైనది. కానీ ఇది ఎలా వచ్చింది? క్రియలకు సంబంధమైనది, శరీరానికి సంబంధమైనది అని. దేవుని దృష్టిలో దేవుడు ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అని అంటే మన హృదయాన్ని మార్చడానికి. అది పరిశుద్ధమైనది. యాక్చువల్గా ఆజ్ఞ పరిశుద్ధమైనది. ఈ ఆజ్ఞ చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు మనము చేసే క్రియలలో మనం ఏం చేస్తున్నామో మనకు అర్థమవుతుంది. పాపం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రము వచ్చినందుకే పాపం అంటే ఏందో తెలిసింది. ఈ పాపమును చేయకుండా వెళ్తున్నప్పుడు మనిషి ఏ విధంగా జీవించే అవకాశం ఉంది? పరిశుద్ధంగానే కదా, పవిత్రంగానే కదా. అంటే మన ఆత్మ ఏమైపోతుంది అప్పుడు? దేవుని ఆజ్ఞలను పాటిస్తూ వెళ్తున్నప్పుడు ఆత్మ పరిశుద్ధతలోకి ఎదుగుతుంది. ఆత్మ క్రీస్తు వారితో లేకపోతే దేవునితో పాటుగా నివాసం చేయడానికి ఆయన ఆజ్ఞ చొప్పున జీవించినప్పుడు అందరూ కూడా కనానుకు చేరుకున్నారు. అంటే కనాను పరలోకానికి సాదృశ్యంగా ఉంది అని అనుకున్నప్పుడు దేవుని ఆజ్ఞలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ఆత్మ సంబంధమైనది, పవిత్రమైనది. కానీ మనిషి ఏం చేశాడు? ఈ ధర్మశాస్త్రము క్రియలకు సంబంధించింది అన్న విధంగా ఆత్మ దేవునితో కనెక్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఆత్మ మన లోపల పురుషుడు మారాల్సిన అవసరం లేదు. మన క్రియలను చూపించుకుంటూ వెళ్తే దేవుణ్ణి ధర్మశాస్త్ర ప్రకారము ఆజ్ఞ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది అనే స్థితికి ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చాడు మనిషి కదా. క్రియలు చేసుకుని పాపం చేస్తే దేవుడేమన్నాడు? పలానా బలి అర్పించమన్నాడు. అది చేసుకుంటూ వెళ్తున్నాడు.
తప్పు చేసినప్పుడు మళ్ళీ చేయకుండా ఉండడం అనేది ఆజ్ఞ యొక్క సారాంశం. కానీ ఆ ఆజ్ఞ అతిక్రమించి చేసిన తప్పు మళ్ళీ చేసుకుంటూ బలి అర్పించుకుంటూ ఆ ధర్మశాస్త్రము పవిత్రమైనదిగా కాకుండా ఆత్మ సంబంధమైనదిగా కాకుండా చేశాడు మనిషి. కానీ ధర్మశాస్త్రము పవిత్రమైనది, ఆత్మ సంబంధమైనది. మనము ఇంతకు ఏ విధంగా ఉన్నాము అంటే ధర్మశాస్త్రం అనే కాడి క్రింద ఉన్నాము. ధర్మశాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయాము. దేవుని ఆజ్ఞలేంటో సరిగా అర్థం చేసుకోలేకపోయారు మన పితరులు. అందుకనే వాళ్ళు దేని కిందకి వెళ్ళిపోయారనంటే ధర్మశాస్త్రం కిందకు వెళ్ళిపోయారు. శరీర సంబంధులుగా జీవించారు, ఆత్మ సంబంధులుగా జీవించడానికి వాళ్ళు ప్రయత్నం చేయలేదు. అందుకనే ధర్మశాస్త్రం అనే కాడి క్రింద తర్వాత మనకి క్రీస్తు వారు వచ్చిన తర్వాత ఈ పరిచర్యల గురించి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఎందుకు వారి మీద అంత కాడి మోపుతారు వాళ్ళ మీద అని అంటాడు కదా. వాళ్ళ గురించి అందరికీ చెప్తూ, మీరు మాత్రం ధర్మశాస్త్రాన్ని అనుసరించరు కానీ వేలితో కూడా మీరు చేసే ప్రయత్నం చేయరు, కానీ వారికి మాత్రం అనేక భారాలను మోపుతున్నారు మీరు. ఇవన్నీ ఎవరు తీసుకొని వచ్చారు? ఆనాటి శాస్త్రులు, పరిచర్యలు వీళ్ళు తీసుకొని వచ్చింది. వీళ్ళు చేయకుండా, క్రియలలో చూపించకుండా ధర్మశాస్త్రము ఏ విధమైనదిగా మార్చారు అని అంటే ఆత్మ సంబంధమైనది కాదు, క్రియల సంబంధమైనది, శరీర సంబంధమైనది. ఆ కాడి క్రిందనే ఉండి పాపాన్ని అతిక్రమిస్తూ ఒక బంధకంలో వారు బంధించబడ్డారు. ధర్మశాస్త్రం అనే కాడి క్రింద వాళ్ళు బంధించబడ్డారు. ఈ ధర్మశాస్త్రం అనే కాడిని విరగొట్టడానికే, ఆ కాడి కింద ఉన్న దాస్యపు శృంఖలాలను తెంచడానికి ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. అందుకనే దాంట్లోనే మనకు గళితీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయంలో, గళితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చదువుతాను. మరియు నేను చెప్పున్నదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడయ్యన్నంత కాలము అతనికిని దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. కాలము పరిపూర్ణమైనప్పుడు మనిషి యొక్క పాపము ఏ విధంగా తయారైపోయింది అని అంటే, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్న ఆ సమయంలో దేవుడు తట్టుకోలేక అందరూ పాపం చేసి మరణానికి వెళ్ళిపోతారని ఆత్మ సంబంధమైన ధర్మశాస్త్రాన్ని, పవిత్రమైన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అవహేళన చేస్తూ వారి ఇష్ట ప్రకారం జీవిస్తూ వారు ధర్మశాస్త్రం అనే కాడి కిందికి, అది బరువైనది అని చెప్పుకుంటూ ప్రజలనందరినీ దాని కిందకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు. అందుకనే కాలం సంపూర్ణమైనప్పుడు క్రీస్తు వారు ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది. ఆయన ఈ లోకంలోకి వచ్చి ధర్మశాస్త్రం అనే కాడి కిందనే ఉంటూ ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్రం నుండి ఒక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ధర్మశాస్త్రము ఏం చెబుతుంది? ఆజ్ఞను అతిక్రమించేలా చేసింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము. ఇది కాడి. మనిషి కాడి కింద ఉండిపోయాడు, దాస్యములో ఉండిపోయాడు, బంధకాలలో ఉండిపోయాడు. దానిలో నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నారు. బయటికి రాలేని స్థితిలోకి అనేక మంది పెద్దలు తీసుకొని వచ్చారు, ధర్మశాస్త్రాన్ని తెలిసిన వారే. దీని నుంచి బయటికి తీసుకురావడానికి ధర్మశాస్త్రానికి లోబడి, ధర్మశాస్త్రానికి విధేయత చూపిస్తూ అక్కడి నుంచి ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మనల్ని అందరినీ విమోచించడానికి ఒక మార్గాన్ని ఆయన సిద్ధపరిచాడు. దాంట్లో నుంచి బయటకు వచ్చి ఆ కాడిని విరగొట్టి ఆజ్ఞలు పాటిస్తే ఏ విధంగా ఉంటుంది అని తెలియచెప్పడానికి ధర్మశాస్త్రానికి విధేయత చూపించాడు. ధర్మశాస్త్రాన్ని పాటించని వాడు కాదు క్రీస్తు వారు. పాటించి అందులో నుంచి జీవాన్ని తీసుకొని వచ్చి, అందులో నుంచి జీవ మార్గాన్ని తీసుకొని వచ్చి నిత్యత్వానికి వారసులుగా మనల్ని చేశాడు. ఆయన వెళ్ళాడు, ధర్మశాస్త్రం కింద ఉంటూనే
ఆయన ధర్మశాస్త్రము కింద మరణముకు ఏదైతే మరణం వస్తుందో ధర్మశాస్త్రం వలన ఆ మరణాన్ని జయించి ఒక మార్గాన్ని సిద్ధపరిచి మనలందరినీ విమోచించి స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వాతంత్రం ఇప్పుడు నువ్వు నేను మనము అనుభవిస్తున్నాము అని అంటే ఆనాడు క్రీస్తు వారు చేసిన త్యాగమే. ఇది మనకు అర్థమైతే ఈ స్వాతంత్రాన్ని నేను ఎలా వాడుకుంటున్నాను అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆనాడు స్వతంత్ర పోరాటంలో అనేక మంది చనిపోవడం వలన మనం ఈరోజు ఈ స్వేచ్ఛను అనుభవిస్తున్నాం. ఈ స్వేచ్ఛ మనకు యాక్చువల్గా ఉచితంగా వచ్చింది అని అనుకుంటున్నాం కదా. పుట్టుకతోనే మనము స్వతంత్రులు. ఇప్పుడు ఈ జనరేషన్స్ ఉన్నారు, పుడతా ఉన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా స్వతంత్రులుగానే జీవించారు. దానికంటే ముందు ఏం జరిగిందో వాళ్ళకి అర్థం కాల, వాళ్ళకు తెలియదు. కానీ ఆ చీకటి కోణం వారికి అర్థమైనప్పుడు, ఆ దాస్యపు శృంఖలాల యొక్క బానిసత్వం యొక్క ఫలితం ఎలా ఉండిందో, జీవితం ఎలా ఉందో వారికి అర్థమైనప్పుడు ఈ స్వేచ్ఛ యొక్క విలువ కూడా వారికి అర్థమవుతుంది కదండి. అప్పుడు ఎలా జీవించాలో అర్థమవుతుంది. కానీ మనకు స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. స్వాతంత్రములో మనకు ఆనాడు వాళ్ళు అనుభవించిన కష్టం ఏంటో తెలియదు, నష్టం ఏంటో తెలియదు, వారి బాధలు ఏంటో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు సుఖంగా బ్రతకగలుగుతున్నాం. అందుకనే ఈ స్వేచ్ఛను మనం ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతున్నాము అని ఆలోచన చేస్తే ఇష్టం వచ్చినట్టుగా ప్రతి ఒక్కరూ వాడుకుంటున్నారు ఈ స్వేచ్ఛని. ఉపయోగించవలసినట్టుగా ఉపయోగించుకోకుండా ఇష్టానుసారంగా జీవించడం వలనే ఈనాడు ప్రజాస్వామ్యము ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయిందో మనకు తెలుసు. ఎగ్జాక్ట్గా అలాగే విడిపించబడ్డాము. మనం కూడా దాస్యములో నుంచి విడిపించబడ్డాం, స్వతంత్రులుగా చేయబడ్డాం. ఈ స్వేచ్ఛను నేను ఎలా వాడుకుంటున్నాను, నేను ఎలా వాడుకోవాలో నాకు ఎప్పుడు అర్థమవుతుంది? ఆ దాస్యము గురించి నాకు అర్థమవుతే, ఆ చీకటి గురించి నాకు అర్థమవుతే, బానిసత్వం గురించి నాకు అర్థమవుతే, బానిస బ్రతుకు ద్వారా నా జీవితం యొక్క గమ్యం ఏంటో నాకు అర్థమవుతే, ఈ స్వేచ్ఛ యొక్క విలువ ఏంటో మనకు అర్థమవుతుంది కదండి. చీకటి విలువ తెలియాలి, వెలుగు విలువ తెలియాలి. ఈ రెండు తెలిసినప్పుడే ఏది మేలు అని ఆ మేలుకరమైన మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది నాకు. చీకటి విలువ తెలియనంత వరకు వెలుగు విలువ అర్థం కాదు. దాస్యం యొక్క విలువ తెలియనంత వరకు స్వాతంత్రం యొక్క విలువ అర్థం కాదు. ధర్మశాస్త్రం గురించి తెలియనంత వరకు కృప గురించి నాకు అర్థం కాదు కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. విడిపించబడ్డాం, స్వతంత్రులుగా చేయబడ్డాం మనము. కానీ ఈ స్వతంత్రాన్ని మనకు ఉచితంగా వచ్చింది అని అనుకుంటున్నాం. కాదు, అందులో ఒక త్యాగము దాచబడి ఉంది. ఆ త్యాగము మనకు అర్థమవుతే, ఆయన వెళ్ళిన శ్రమలేంటో మనకు అర్థమవుతే, ఈ స్వేచ్ఛ యొక్క విలువ నాకు అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంది. ఆయన ఈ లోకంలోకి కాలం సంపూర్ణమైనప్పుడు వచ్చి మనల్ని విమోచించాడు. ఇది అర్థం కానంత వరకు మనం ఎక్కడున్నాము? బాలురుగానే ఉన్నాము. అందుకనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు ఇందాక చదవబడిన వాక్య భాగంలో 4వ అధ్యాయంలో. ఒక కుర్రవాడు, ఒక పిల్లవాడు ఉన్నాడు. పేరెంట్స్ చనిపోయారు, కానీ వాళ్ళకు చాలా ఆస్తి ఉంది. అయితే ఈ ఆస్తికి వారసుడు అయినప్పటికీ ఆ ఆస్తిని అనుభవించలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ పిల్లవాడు కదా. అదే రాయబడింది. వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదము లేదు. పిల్లవాడిగా ఉన్నంత వరకు దాసునిగానే, అంటే ఎవరైతే గార్డియన్గా ఉన్నారో ఆ ఆస్తికి, ఆ గార్డియన్ చెప్పినట్టు వినాల్సిందే. కోట్ల ఆస్తికి వారసుడై ఉండొచ్చు, కానీ తన ఇష్ట ప్రకారం జీవించడానికి అవకాశం లేదు. పిల్లవాడుగా ఉన్నంత వరకు, బాలుడుగా ఉన్నంత వరకు మన స్వాతంత్రాన్ని మనము అనుభవించలేము. ఆ పిల్లవాడు కూడా తండ్రి ఆస్తిని అనుభవించలేడు బాలుడుగా ఉన్నంత వరకు. మనం కూడా క్రీస్తు వారి యొక్క స్వాతంత్రమును అనుభవించాలి అనంటే నేను పిల్లవాడిగా ఉంటే సరిపోదు, బాలునిగా ఉంటే సరిపోదు. నేను బాలునిగా ఉన్నాను అని అంటే అర్థం ఏంటి? నేను ఇంకా దాసునిగా ఉన్నాను అని అర్థం. దాసునిగా ఉన్నాను అని అంటే ధర్మశాస్త్రం కింద ఉన్నాను అని అర్థం. ధర్మశాస్త్రం అని అంటే మన భాషలో బైబిల్ భాషలో చెప్పాలంటే సెల్ఫ్ రైచియస్ అని అర్థం. ధర్మశాస్త్రము స్వనీతిని
అది ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తుంది. అంటే నేను క్రియల ద్వారా ఎగ్జాంపుల్ మనకు తెలుసు, ప్రార్థనకు ఇద్దరు వ్యక్తులు వెళ్తారు కదా. ఒక వ్యక్తి సమరయుడు, ఒక వ్యక్తి పరిసయుడు, ఇంకొక వ్యక్తి సుంకరి కదా. ఈ సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఈ వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఎలాంటి స్వనీతిని బయలుపరిచే ప్రయత్నము ధర్మశాస్త్రం చేస్తుంది. నేను అలాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని, నా పని అది, నేను అలా చేశాను, ఇలా చేశాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను. ఎక్కడ రాయబడింది ఉపవాసం ఉండమని? వారానికి 2 సార్లు ధర్మశాస్త్రంలో చెప్పబడలా. కానీ వాళ్ళు పెట్టుకున్న నియమాలు ఇవి కదా. స్వనీతిని బయలుపరిచేది ధర్మశాస్త్రము. మనం ఇంకా బాలుడిగా ఉన్నాము అని అంటే వయస్సుల గురించి నేను మాట్లాడేటట్ల ఆత్మీయతలో ఇంకా మనం చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నామంటే అర్థం ఏంటి అని అంటే మనం దాసులుగా ఉన్నాము అని అర్థం. దాసులుగా ఉన్నాము అని అంటే నా గురించి నేను ఒక ఎస్టిమేట్ చేసుకుంటున్నా, నా గురించి నేను పర్వాలేదు అని అనుకుంటున్నా. స్వనీతి గురించి నా ఆలోచనలు ఉన్నాయి. సెల్ఫ్ రైచియస్ అనేది నేను పర్వాలేదు అని అనుకుంటున్నామంటే మనం పిల్లవాడిగా ఉన్నాము అని అర్థం కదా. పిల్లవాడిగానే ఉన్నాం. ఎదగకపోతే, మెచ్యూరిటీ రానంత వరకు ఆ పిల్లవాడు తండ్రి ఆస్తిని ఏ విధంగా అనుభవించలేడో, క్రీస్తు వారు ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని నేను అనుభవించాలి అని అంటే నేను కూడా మెచ్యూరిటీలోకి రావాలి, నేను కూడా ఎదగాలి. ఇది అర్థం కావాలి. ఈ స్వాతంత్రము మనకు అర్థం కావాలి. ఈ స్వాతంత్రంలో ఉన్న పరమార్థం ఏంటో మనకు అర్థం కావాలి. ఈ స్వాతంత్రం ఇచ్చింది ఎందుకు ఇచ్చాడు? మనము ఆత్మీయతలో ఎదగడానికి, ఈ దాస్యపు బంధకాలలో ఉండడానికి కాదు. ఆ దాస్యపు బంధకాలలో నుంచి విడిపించబడ్డాం. అనేకమైన ఆలోచనలతో మనం బంధించబడి ఉంటాం. ఈ లోకంలో అనేకమైన సమస్యలతో మనం బంధించబడి ఉంటాం కదా. అనేకమైన వేదనల గుండా మనం వెళ్తూ ఉంటాం. అనేక పరిస్థితులు మనల్ని చాలా 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 శ్రమల గుండా తీసుకుని వెళ్తూ ఉండొచ్చు. ఆనాడు మన పితరులు వెళ్ళినట్టుగా స్వాతంత్రానికంటే ముందుగా మన వాళ్ళు వెళ్ళిన ఆ పరిస్థితి గుండా మనము కూడా వెళుతూ ఉండవచ్చు. అయితే మనకు అర్థం అవ్వాల్సిందే, మనకు స్వాతంత్రం వచ్చేసింది అని అర్థం. ఏ సమస్యల గుండా వెళ్తున్నామో ఆ సమస్యల నుంచి దేవుడు ఆల్రెడీ విడిపించాడు మనల్ని. ఆ బంధకాల నుంచి ఏనాడో ఆయన విడిపించాడు. ఈ కుర్రవాడు మెచ్యూరిటీలోకి వచ్చాడు, వయసు వచ్చేసింది. వయసు వచ్చినా కూడా ఇంకా వారికి లోబడి జీవిస్తున్నాడు అని అంటే గార్డియన్స్ కంట్రోల్లో పెట్టుకున్నారంటే అర్థం ఏంటి? ఈ పిల్లవాడికి ఇంకా తెలియలా, తనకు వయసు వచ్చింది, తన ఆస్తిని వాడుకోగలడు, స్వతంత్రునిగా చేయబడ్డాడు, తను వారసుడయ్యాడు ఇప్పుడు అని ఆ పిల్లవాడు గ్రహించనంత వరకు దాస్యంలోనే ఉండిపోతాడు కదా. ఉండాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా వయసు వచ్చిన తర్వాత ఆ బంధకాలు గార్డియన్ అండర్లో ఉండాల్సిన అవసరంలా. మన పరిస్థితి కూడా అదే. క్రీస్తు వారి యందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచామో ఆ విశ్వాసము మనల్ని స్వతంత్రులుగా చేసింది. ఎందులో నుంచి స్వతంత్రులుగా చేసింది? పాపపు బంధకాల నుంచి, ధర్మశాస్త్రం అనే కాడి కింద నుంచి, పాపం వలన వచ్చి జీతము మరణము నుంచి మనం ఏనాడో విడిపించబడ్డాము, స్వతంత్రులుగా చేయబడ్డాము అని అంటే ఈ పాపము వలన వచ్చే అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఇంకా నేను అక్కడే ఉండిపోయాను అని అంటే అనేక సమస్యలు కూడా నేను వెళ్తున్నాను, ఇంకా పిల్లవానిగానే ఉన్నాను అని అర్థం. పిల్లవానిగానే ఉంటే ఏమవుతుంది? ఇంకా బాలునిగానే ఉంటే ఏమవుతుంది? ఎఫెసీయులకు రాసిన పత్రికలో చక్కగా ఆ మాట మాట్లాడతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 14వ వచనంలో, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక. పసిపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది? పసిపిల్లలు ఎలా ఉంటారు అని అంటే ఇలా ఉంటారు. ఎలా ఉంటారు పసిపిల్లలు? పసిపిల్లలమై ఉండి
మనుషుల మాయాపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవున్నట్లు ఏమైపోతాం? పిల్లలను మోసం చేయడం చాలా సులభం కదండి. వాళ్ళు ఎదగలేదు కాబట్టి, వారి ఆలోచన పరిపక్వతలోకి రాలేదు, వారికి అంత జ్ఞానం లేదు. పసిపిల్లలను మాయోపాయముల చేత కుయుక్తితో మార్గాన్ని తప్పించేయచ్చు, చాలా ఈజీగా సులభంగా మోసం చేయొచ్చు కదండి. చాలా ఈజీగా మోసం చేయొచ్చు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అలాగే నేను ఇంకా బాలునిగానే ఉన్నాను, నాకు అసలు సత్యం ఏంటో తెలియట్లా, నేను గ్రహించలేకపోతున్నాను అని అంటే ఏ పాపానికి నా మీద అధికారం లేదు. పాపము వలన వచ్చిన కన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ లోకంలో, పాపం వలన వచ్చే కన్సిక్వెన్స్ మరణము కంటే ముందుగా అనేకమైన శ్రమలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పాపము వలన వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. పాపం వలన చాలా సందర్భాలలో ఇలాంటి స్థితిలోకి వెళ్ళేవారు చాలామంది ఉన్నారు. కానీ నేను విడిపించబడ్డాను అనే విషయం నాకు అర్థం కావాలి. ఏ సమస్య గుండా నేను వెళ్తున్నానో ఆల్రెడీ నేను విడిపించబడ్డాను, నా మీద దానికి అధికారం లేదు. ఇక నేను మెచ్యూరిటీలోకి వచ్చాను. ఎందుకు? క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాను అని అంటే, ఆయన కుమారునిగా కుమార్తెగా మార్చబడ్డాను అని అంటే అర్థం ఏంటి? మనము ఆయన ఆ మాట ఎక్కడ చూస్తాం? మనము యోహాను సువార్తలో, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం చదువుతాను. 34, 35. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, దాసుడు ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. దాసుడు ఎక్కడుంటాడు? కుమారుడు ఎక్కడుంటాడు? దాసుడు ఎక్కడుంటాడు? కుమారుడు ఎక్కడుంటాడు? దాసుడు తన పని చేసి బయట ఉండాల్సిందే. దాసునికి పని అప్పచెప్పబడుతుంది, ఆ పనులు చేసే పనిలో మాత్రమే ఉండాలి దాసుడు. కానీ కుమారునికి అలా కాదు. కుమారుడు ఇంట్లో ఉంటాడు, ఇంట్లో ఉన్న స్వాతంత్రాన్ని అనుభవించవచ్చు కదండి. ఇప్పుడు నేను కుమారునిగా మార్చబడ్డాను అనే విషయం నాకు అర్థం అవ్వాలి, కుమార్తెగా మార్చబడ్డానన్న విషయం నాకు అర్థమైతే ఈ దాస్యములో నేను ఉండాల్సిన అవసరం లేదు. ఇది స్వతంత్రం అని అంటే. స్వతంత్రులుగా చేయబడ్డాము అని అంటే నేను కుమారునిగా మార్చబడ్డాను, నేను ఇంట్లో ఉన్నవాడిని. ఎవరింట్లో? తండ్రి ఇంట్లో ఉన్నాను నేను. స్వాతంత్రం అంటే ఇది. తండ్రి ఇంట్లో ఉన్నాను నేను. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఏ సమస్య ఎందుకు వస్తుంది? ఏ పాపము నా మీద పరిపాలన చేసే అవకాశం ఉంది? ఏ పాపానికి నా మీద అధికారం లేదు, మన మీద అధికారం లేదు. మనం ఆల్రెడీ విడిపించబడ్డాం ప్రతి బంధకము నుంచి కూడా. ప్రతి బంధకము 1, 2 ఏదైనా పెట్టుకోవచ్చు, అందులో ఏదైనా రాయొచ్చు. ప్రతి విషయము, ప్రతి బంధకము నుంచి కూడా విడిపించబడ్డాం. ప్రతిదీ అని అంటే ప్రతిదీ, అందులో నుంచి మనం విడిపించబడ్డాం. ఈ విషయము మనకు అర్థం అవ్వాలి. అలా జీవించే ప్రయత్నం చేయాలి. స్వతంత్రులుగా చేయబడ్డాం. మనకు స్వాతంత్రం వచ్చింది, 79 సంవత్సరాలైంది. అలా కాకుండా నేను ఇంకా బ్రిటిష్ పరిపాలనలోనో లేకపోతే ఇంకొక అధికారం కిందనే ఉంటాను అని అంటే అది నీ ఇష్టం కదా, ఎవరిష్టం వారిది. ఇప్పుడు ఐగుప్తులో నుంచి దేవుడు వారిని విడిపించాడు. వాళ్ళే ప్రార్థన చేశారు, దేవుడు దిగి వచ్చాడు, విడిపించారు, అందరూ బయలుదేరారు కదా. 400 సంవత్సరాల బానిసత్వం నుంచి వాళ్ళు విడిపించబడ్డారు. అయితే అందులో ఒక కుటుంబము లేకపోతే కొన్ని కుటుంబాలు మేము మీతో పాటు రాము, మేము ఇక్కడే ఉంటాము, ఐగుప్తులోనే ఉంటాము అని అన్నారనుకోండి. దేవుడు ఏమంటాడు? మీ కర్మ, ఉండండి అని అంటాడు, మీ ఇష్టం అంటాడు. సరే, ఈ కుటుంబాలు ఎన్నైతే ఐగుప్తులో ఉన్నారు, వీళ్ళు వెళ్ళిపోయారు. ఇజ్రాయేలీలు బయలుదేరి వెళ్ళిపోయారు, కనానుకు ప్రయాణమై వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ఐగుప్తులో ఉన్న ఈ కుటుంబాలు ఏ విధంగా జీవిస్తారు? స్వతంత్రులా, దాసులా? దాసులేగా.
దాస్యంలో ఉండాల్సిందే. అబ్బా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా వీళ్ళని స్వతంత్రులుగా చేస్తాము అని అనుకుంటాడా ఫరో రాజు? కాదు, పనులు చేపించుకుంటాడు, దాసునిగానే చూస్తాడు. ఇప్పుడు ఆ కుటుంబాలు దాసులుగా జీవించాల్సిందే. ఆ కుటుంబాల తర్వాత వచ్చే జనరేషన్ వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు? స్వతంత్రులా, దాసులా? దాసులేగా. ఆ ఐగుప్తులో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో, ఆ కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు ఎంతమంది అయితే ఉన్నాయో, ఎన్ని జనరేషన్స్ వచ్చినప్పటికీ వాళ్ళు స్వతంత్రులు కానే కాదు, వాళ్ళు దాసులే. ఇది అర్థం అవ్వాలి. నేను ఇంకా దాస్యములోనే ఉంటాను, ఐగుప్తులోనే ఉంటాను, ఆ బంధకాలలోనే ఉంటాను అని అంటే దేవుడు ఏమంటాడు? నేను ఏనాడో విడిపించాను, 2000 సంవత్సరాల క్రితమే నా కుమారుని పంపించి ప్రతి పరిస్థితి నుంచి మిమ్మల్ని విమోచించాను అని ఆయన మొత్తుకొని చెబుతూ ఉన్నాడు. కానీ చాలామంది అనేకమైన పరిస్థితులలో ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మ ద్వారా ఇంకా బంధకాలలోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ అంటే సత్యమును గ్రహించడం నేర్చుకోవాలి. సత్యము మాత్రమే మనల్ని స్వతంత్రులు చేస్తుంది. ప్రతి పరిస్థితి నుంచి నేను విడిపించబడ్డాను అనే విశ్వాసము కుమారునికి, కుమార్తెకు ఉంటే, నేను మెచ్యూరిటీలోకి వచ్చాను అని ఆ కుమారుడు అర్థమవుతే, గార్డియన్స్ నుంచి తనకు రావాల్సిన ఆస్తిని అంతని కూడా తీసేసుకుంటాడు. ఇక వాళ్ళు చెప్పిన మాట వినాల్సిన అవసరం లేదు ఆ కుమారునికి. మన పరిస్థితి కూడా అదే. మనం ఆల్రెడీ అనేక పరిస్థితుల నుంచి విడిపించబడ్డాం, మనం స్వతంత్రులుగా చేయబడ్డాం, స్వేచ్ఛ వచ్చింది. క్రీస్తునందున్న ఈ స్వాతంత్రాన్ని ఆనందించడానికి, అనుభవించడానికి మనము పిలువబడ్డాం. అదే గలతీలకు రాసిన పత్రికలోనే ఆయన అంటాడు. అయితే పిల్లలుగా ఉన్నప్పుడు, ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, పిల్లలుగా ఉన్నప్పుడు ఏమైపోతామంటే, ఇంకా పిల్లలుగా ఉంటే చాలా ఈజీగా మనల్ని మోసం చేస్తారు. పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవున్నట్లు అంటే గాలి ఎలా వీస్తే అలా వెళ్తుంటాం, ఎవరు ఏది చెప్తే అది నమ్ముతాం కదండి. పిల్లల మనస్తత్వం ఉన్నప్పుడు, నేను ఇంకా చిన్నపిల్ల బాలునిగానే ఉన్నంత వరకు నన్ను అనేక మంది మోసం చేస్తారు, అనేక మంది వాళ్ళ ఇష్టం వచ్చిన మార్గంలో తీసుకుని వెళ్తారు. ఎవరు ఏది చెప్తే దానిని నమ్ముకుంటూ వెళ్తాను కదా. వాళ్ళు గాలి ఎటు వీస్తే అటు, గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండొద్దు. ఇలా ఉండకండి అని అంటే ఏమర్థం? బాలురై ఉన్నంత కాలము అని అర్థం. బాలురై ఉన్నంత వరకు ఇలా ఉంటాము. బాలురై ఉన్నంత వరకు మనల్ని ఎవరో డామినేట్ చేస్తారు, మనల్ని ఎవరో నడిపిస్తారు, మన మీద ఎవరో అధికారం చెలాయిస్తారు. ఈ లోకము, లోకాశలు, లోకాధికారి మనల్ని పరిపాలన చేస్తూనే ఉంటాడు. కానీ అలా ఉండమాకండి. ఆల్రెడీ మనము పరిశుద్ధతలో, లేకపోతే మనము ఆత్మీయతలో ఎదగడానికి, క్రీస్తు స్వరూపము ధరించుకోవడానికి పైకి వచ్చినప్పుడు ఆ మాట చూస్తాం. ఆయన స్వరూపంలోకి మార్చబడడానికి, ఆయనకు సమానమైన సారూప్యత రావడానికి మనం విడిపించబడ్డాం ఆల్రెడీ కదా. కుమారుడు తర్వాత ఎలా ఎదగాలి? తండ్రి స్వరూపంలోకి మార్చబడాలి కదా, తండ్రి పోలికగా జీవించాలి. ఈ విధంగా మార్చబడడానికి మనం పిలువబడ్డాం. స్వేచ్ఛ వచ్చింది, మనకు స్వాతంత్రం వచ్చింది, స్వతంత్రులుగా చేయబడ్డాం. అందుకోసమే పిలువబడ్డామంటాడు గలతీలకు రాసిన పత్రికలో. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 13వ వచనము, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి.